శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 19వ శ్లోకం నేర్చుకోబోతున్నాం. ఈ 19వ శ్లోకంలో 16 అక్షరాల నామాలు ఉన్నాయి. 16 అక్షరాల నామాలు ఎప్పుడూ విడదీసి చదవకూడదు. ముందుగా పదాలు నేర్చుకుని తర్వాత నామం నేర్చుకుందాం. నఖదీధితి 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 సంఛన్న 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 నమజ్జన 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 తమోగుణ 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 నఖదీధితి సంఛన్న నఖదీధితి సంఛన్న నఖదీధితి సంఛన్న నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ నమజ్జన తమోగుణ నమజ్జన తమోగుణ నమజ్జన తమోగుణ. ఇప్పుడు నామం నేర్చుకుందాం. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ 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 నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ. రెండవ పాదం. పదద్వయ 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 ప్రభాజాల 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 పరాకృత 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 సరోరుహ 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 పదద్వయ ప్రభాజాల పదద్వయ ప్రభాజాల పదద్వయ ప్రభాజాల పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పరాకృత సరోరుహ పరాకృత సరోరుహ పరాకృత సరోరుహ. ఇప్పుడు నామం చెప్పుకుందాం. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ నఖదీధితి సంఛన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ.
నఖదీధితి సంఛన్ననమజ్జనతమో గుణా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా నఖదీధితి సంఛన్ననమజ్జనతమో గుణా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా నఖదీధితి సంఛన్ననమజ్జనతమో గుణా పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహా నఖదీధితి సంఛన్ననమజ్జనతమో గుణ అనగా తనకు నమస్కరించు జనుల యొక్క అజ్ఞానము అను చీకటిని పోగొట్టగల కాలి గోళ్ల కాంతులు కలది అని ఈ నామానికి అర్థం. ఈ నామాన్ని కనుక స్మరిస్తూ ఉంటే అజ్ఞానం తొలగిపోతుంది. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ అనగా పద్మాల యొక్క కాంతులను మించిన కాంతులు గల పాదములు కలిగినది అని అర్థం. అంటే అమ్మవారి పాదకాంతి అన్ని కాంతులను తలదన్నేలాగా ఉంటుంది. ఎందుకని అమ్మవారి పాదాలంత కాంతిగా ఉన్నాయి అంటే దేవతలందరూ వచ్చి అమ్మవారి పాదాలకు తమ శిరస్సులను తాకించి నమస్కరించేటప్పుడు వారి కిరీటం నుండి వచ్చే కాంతులు అమ్మవారి పాదాల మీద పడి తిరిగి అమ్మవారి పాదాల మీద కాంతి వారి కిరీటాల మీద పడినప్పుడు ఇంకా దగద్ధమాయమానంగా ఆ కిరీటాలు వెలుగొందుతున్నాయట. అంటే ఆ కిరీటంలో ఉండే రత్నాల కాంతుల కంటే, పద్మాల కాంతుల కంటే, అన్ని కాంతుల కంటే కూడా అమ్మవారి పాదాలు కాంతులీనుతున్నాయి, అంత దగద్ధగాయమానంగా వెలుగొందుతున్నాయి అని దీని అర్థం.